శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ 8వ భాగము. వేలాలు సిద్ధం చేయండి, చతురంగ బలాలను సిద్ధం చేయండి, మంచి ఏనుగును ఒక దానిని సిద్ధం చేయండి, తెల్లటి గొడుగు సిద్ధం చేయండి, చామరము సిద్ధం చేయండి, తరువాత అగ్నిహోత్రంలా మెరిసిపోయే 100 కుంభములను సిద్ధం చేయండి, బంగారపు తొడుగులున్న కొమ్ములతో ఉన్న ఎద్దును సిద్ధం చేయండి, ఎక్కడా తెగపోకుండా పూర్తిగా ఉన్న పులి చర్మాన్ని సిద్ధం చేయండి. వీటినన్నిటినీ తీసుకువెళ్ళి దశరథ మహారాజు అగ్ని గృహంలో పెట్టండి. రేపటి రోజున రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరుగుతుంది. ద్వారాలన్నింటినీ తోరణాలతో అలంకారం చేయండి, గంధం కలిపిన నీళ్లతో గడపలను కడగండి, ధూపం వేయండి, పాలు పెరుగులతో కలిపిన అన్నాన్ని బ్రాహ్మణులకు పెట్టండి. పాలు పెరుగులతో కలిపిన అన్నాన్ని తినడం దేవతలకు ప్రీతికరమైన విషయం. ప్రతి ఇంటి మీద పతాకాలు ఎగరేయండి. పాలు వేసేవారిని, పాటలు పాడేవారిని సిద్ధం చేయండి. వేశ్యలు అలంకారం చేసుకుని రావాలి. వాళ్ళు రాజాంతపురంలో 2వ కక్ష వరకు మాత్రమే వచ్చి అక్కడ నిరీక్షించాలి. దేవాలయాలన్నింటిలో ప్రత్యేక పూజలు చేయించండి, అభిషేకాలు చేయించండి. పొడుగైన కత్తులు పట్టుకున్న వీరులు వచ్చి సిద్ధంగా ఉండాలి. ఆలయాలలో మహానివేదన చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయండి. రేపు రామచంద్రమూర్తికి యువరాజ పట్టాభిషేకం జరుగుతుంది అని చెప్పారు. ఇంట్లో శుభకార్యాలు జరిపితే ఎలా ప్రవర్తించాలో నేర్పింది మనకు రామాయణం. దీనిని దశరథ మహారాజు చూశాడు, సంతోషించాడు. సభలోనే కూర్చుని సుమంత్రుడిని పిలిచి, నువ్వు వెళ్ళి రామచంద్రమూర్తిని సభకు తీసుకురా అని చెప్పాడు. సుమంత్రుడు రాముని వద్దకు వెళ్ళి, మహానుభావ, నిన్ను దశరథ మహారాజు పిలుస్తున్నారు, సభకు విజయం చేయవలసింది అని చెప్పాడు. వెంటనే రాముడు ఒక ఉత్తమమైన రథం ఎక్కాడు. వెనక అంజలి ఘటించిన సుమంత్రుడు నిలబడ్డాడు. రథం దశరథ మహారాజు సభా ప్రాంగణ సమీపానికి వచ్చింది. రాముడు రథం దిగి సభలో ప్రవేశించి తండ్రి పాదముల వంక చూస్తూ తన చెవులు పట్టుకొని తండ్రి పాదములకు శిరస్సు తగిలేలా వంగి నమస్కారం చేశాడు. నేను రామవర్మను వచ్చాను అని చెప్పాడు. దశరథుడు తన కుమారుని పితృభక్తికి సంతోషించాడు. రాజులైతే తమ పేరు చివర వర్మాని చేరుస్తారు, బ్రాహ్మణులైతే తమ పేరు చివర శర్మాని చేరుస్తారు. దశరథుడు తాను యవ్వనంలో ఉండగా ఎదురుగుండా నిలబడి అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటే ఎలా ఉండేవాడో ప్రస్తుతం తన ముందుకు వచ్చిన రాముడు అలా ఉన్నట్లు అనిపించిందట దశరథ మహారాజుకు రాముడిని చూసినప్పుడు. రాముడిని ఆశీర్వదించి దశరథుడు, రామా, నీకు రేపు పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను, అందుకు 2 కారణములు ఉన్నాయి అని చెప్పాడు. నువ్వు నా పెద్ద కుమారుడివి, నువ్వు నా శీలమును తెలుసుకున్న గొప్ప ధర్మము కలిగిన నిరంతరము నన్ను అనువర్తించే నా పెద్ద భార్య కౌసల్య కుమారుడివి, సద్గుణవంతుడు. అందుకని రేపు పుష్యమి నక్షత్రంలో నీకు అభిషేకం చేద్దామనుకుంటున్నాను. నీకు ఉన్న వినయ సంపత్తికి నేనేమీ నీకు చెప్పనవసరం లేదు, కానీ వినయం ఉన్నవాడిని కాబట్టి ఒక మాట చెబుతున్నాను. రామా, ప్రపంచంలో 2 రకములైన వ్యసనములు ఉంటాయి. రాజు అయిన తర్వాత ఇవి విజృంభిస్తాయి. ఇప్పుడు నీవు జితేంద్రియుడు, నీకు అటువంటి వ్యసనాలు లేవు, కానీ తండ్రి చెప్పిన మాటను గౌరవించేవాడు కాబట్టి చెబుతున్నాను. కామము, క్రోధము, ఈ 2 వ్యసనములు దగ్గరకు రాకుండా చూసుకో. కామము చేత 10 వ్యసనములు వస్తాయి, క్రోధము చేత 8 వ్యసనములు వస్తాయి. ఈ వ్యసనాలను గురించి మన సంస్కృతిలో చెప్పబడింది. కామము చేత వచ్చే 10 వ్యసనములు నిష్కారణంగా వేటాడదామన్న బుద్ధి పుట్టుట, జోదం ఆడదామన్న బుద్ధి పుట్టుట, పగటిపూట నిద్రపోదామన్న అలవాటు, పరుల దోషములకు సంబంధించిన విశేషాలను మరొకరి దగ్గర కూర్చుని వినాలని అనిపించుట, పగటిపూటని చూడకుండా స్త్రీతో సంభోగిద్దామనిపించుట, దానితో పాటుగా మద్యము మొదలైనవి తాగుదామనిపించుట, నృత్యము పగటిపూట కూడా చూద్దామనిపించుట, గీతములను విందామనిపించుట, ఏమీ పని లేకుండా రోడ్ల వెంబడి తిరగాలనిపించుట, అనవసర లోక సంబంధ విషయములను పారాయణ చేయుట, కామ సంబంధమును ఈ 10 దోషములను రానియవద్దు. క్రోధ సంబంధ వ్యసనములు, చాడీలు చెప్పాలని అనిపించుట, సత్పురుషుల మీద క్రోధం వచ్చి వాళ్లను నిర్బంధించాలనిపించుట, కపటంగా ఒకరికి తెలియకుండా వేరొకరిని చంపాలనిపించుట, ఇతరుల వృద్ధిలోకి వస్తే చూసి ఓర్వలేని తనము, మరొకరిలో ఉన్న గుణాన్ని దోషముగా చెప్పాలని అనిపించుట, ఇతరుల ధనాన్ని అపహరించాలని అనిపించుట, వాక్యందు కాఠిన్యంతో మిక్కిలి క్రోధంతో అవతలివారి మనస్సు బాధపడేటట్లు మాట్లాడాలనిపించుట, చేతిలో ఏదో ఒక ఆయుధం పట్టుకొని అవతలివాడిని నిష్కారణంగా శిక్షించాలని అనిపించుట, ఈ 8 దగ్గరకు రానివ్వకు. పుష్యమే నక్షత్రంలో యువరాజు పట్టాభిషేకం చేస్తున్నాను, నువ్వు బయలుదేరవచ్చు, వెళ్ళి ఉపవాసం చెయ్యి అని కుమారునికి చెప్తాడు. రాముడు వెళ్ళిపోయాడు. తర్వాత దశరథుడు అక్కడ ఉన్న జానపదులను, పౌరులను వెళ్ళిపోమన్నాడు. వారు వెళ్ళిపోయారు. ఇక మంత్రులు, ఇతర రాజులు మిగిలారు. పుష్యమే నక్షత్రంలో రామునికి పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించాను, తప్పకుండా చెయ్యనా అని వారిని మరొక మారు అడిగాడు. తప్పకుండా చేయవలసిందని వారు చెప్పారు. వారు అలా అన్న తరువాత వాళ్లను కూడా పంపించివేశాడు. దశరథ మహారాజులో ఉన్న పెద్ద బలహీనత తొందరపాటుతనం. రామ పట్టాభిషేకానికి ముహూర్తం తానే పెట్టేశాడు. పక్కన వశిష్ఠుడు ఉన్నా ఆయనను అడగలేదు.
మన వాళ్ళు తలుచుకున్నప్పుడే తాత పెళ్ళి అని ఒక మాట అంటూ ఉంటారు. అలా ఎప్పటికీ ఏదనిపిస్తే అలా దానిని వెంటనే చేసేయాలనుకుంటాడు దశరథుడు. వాళ్ళందరినీ పంపించిన తర్వాత అంతఃపురంలోకి వెళ్ళాడు. వెళ్ళి మరలా సుమంత్రుని పిలిచాడు. నీవు మళ్ళీ వెళ్ళి రాముడిని తీసుకురా అని చెప్పాడు. ఇప్పుడు దశరథుని హృదయం బయటపడుతుంది. ఇప్పుడు ఎవరికీ తెలియకూడని రహస్యాలు రాముని దగ్గర మాట్లాడతాడు. కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం శ్రీరామజయం.